హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైడీ స్క్రీన్ పిక్స్. ఈరోజు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో నాకు అనిపించిన కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో కంప్లీట్ స్పాయిలర్స్ ఉంటాయి, సో మూవీని చూడని వాళ్ళు ఈ వీడియో చూడకండి. మూవీ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఫస్ట్ కొంచెం లైటర్ నోట్తో స్టార్ట్ చేద్దాం. ఇదంత సీరియస్ క్వశ్చన్ అయితే కాదు. పీటర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? నో వే హోమ్ మూవీ ఎండింగ్ లో పీటర్ ఐడెంటిటీ కంప్లీట్లీ ఎరేజ్ అయిపోతుంది. లీగల్లీ పీటర్ పార్కర్ అనే వ్యక్తి గవర్నమెంట్ రికార్డ్స్ లో, డేటాబేసెస్ లో కంప్లీట్లీ డిసప్పేర్ అయిపోయాడు. సో తను నార్మల్ జాబ్స్ చేయడం కష్టం. అండ్ తనే స్పైడర్ మ్యాన్ కావడం వల్ల తను స్ట్రిక్ట్ టైం కన్స్ట్రెంట్స్ తో కూడా పనిచేయలేడు. సో మూవీలో క్లియర్ గా చూపించినప్పటికీ పీటర్ కంప్లీట్ గా ఆఫ్ ద బుక్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఆడ్ జాబ్స్ చేస్తుండొచ్చు, లైక్ డెలివరీ బాయ్, మాన్యువల్ వర్క్ ఎట్సెట్రా. తన లివింగ్ కండిషన్స్ చూస్తే కూడా న్యూయార్క్ లోని ఒక స్మాల్ రూమ్ లో రెంట్కి ఉంటున్నాడు. సింగిల్ స్టవ్ బర్నర్, బేసిక్ క్లాత్స్, జీరో లగ్జరీస్ అండ్ డైలీ బేసిక్ ఫుడ్. ఎవ్రీ సింగిల్ డాలర్ కౌంట్ చేసి స్పెండ్ చేయాల్సిన ఎక్స్ట్రీమ్ పోవర్టీ కండిషన్ అది. సో సింపుల్గా చెప్పాలంటే స్టార్క్ ఇండస్ట్రీస్ బ్యాకింగ్ లేదు, హ్యాపీ హోగన్ లేడు, ఆంట్ మే సపోర్ట్ లేదు. ప్యూర్ స్ట్రీట్ లెవెల్ హసిల్ అండ్ కామిక్ యాక్యురేట్ స్ట్రగుల్. నెక్స్ట్ క్వశ్చన్, మూవీ ఎండింగ్ లో నెడ్ కి పీటర్ గుర్తొచ్చాడా? బేసిక్ గా మూవీ ఎండింగ్ లో పీటర్ నెడ్ ని మళ్ళీ కలిసినప్పుడు హాయ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అప్పుడు అనుకోకుండా అది వాళ్ళిద్దరి ఐకానిక్ హ్యాండ్ షేక్ కి కన్వర్ట్ అవుతుంది. నెడ్ కి పీటర్ ఎవరో తెలియకపోయినా మజిల్ మెమరీ వల్ల ఆ హ్యాండ్ షేక్ కంప్లీట్ చేస్తాడు. అండ్ ఎండ్ లో పీటర్ అని షాక్ అయినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. సో ఈ సీన్ కి మీనింగ్ ఏమై ఉండొచ్చు? దీనికి 2 థియరీస్ ఉన్నాయి. థియరీ నెంబర్ 1 వచ్చి, మూవీలో ఒక సీన్ లో ఎంజే నెడ్ ముందు స్పైడర్ మ్యాన్ ని పీటర్ అని పిలుస్తుంది. అప్పుడు నెడ్ కి తెలుస్తుంది స్పైడర్ మ్యాన్ నేమ్ పీటర్ అని. సో మూవీ ఎండ్ లో పీటర్ తన నేమ్ చెప్పినప్పుడు ప్రాబబ్లీ తనే స్పైడర్ మ్యాన్ అని రియలైజ్ అవ్వడం వల్ల అలా సర్ప్రైజ్ అయి ఉండొచ్చు. థియరీ నెంబర్ 2 వచ్చి, నో వే హోమ్ మూవీలో నెడ్ కి మ్యాజికల్ ఎబిలిటీస్ ఉన్నట్టు చూపించారు. ఆ మూవీలో నెడ్ డాక్టర్ స్ట్రేంజ్ రింగ్ యూజ్ చేసి పోర్టల్స్ ఓపెన్ చేస్తాడు. సో మజిల్ మెమరీ కిక్ ఇన్ అయినప్పుడు తనకున్న మ్యాజిక్ ఎబిలిటీస్ వల్ల తనకి పీటర్తో మెమరీస్ గుర్తొచ్చి అలా రియాక్ట్ అయి ఉండొచ్చు. దీంట్లో ఏది నిజమయ్యే పాసిబిలిటీ ఉందంటే ప్రాబబ్లీ థియరీ నెంబర్ 1. బట్ ఏది నిజమైతే బాగుంటుందంటే డెఫినెట్లీ థియరీ నెంబర్ 2. బట్ ఇంకా దీనికి కన్ఫర్మేషన్ మనకి ఫ్యూచర్ మూవీస్ ఆర్ క్రూ నుంచే తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్, మూవీలో షేడీ సింక్ జీన్ గ్రే అని కన్ఫర్మ్ అయింది. మరి తను ఇంతకాలం ఎక్కడుంది? తనలా ఎంసీయూలో వేరే మ్యూటెంట్స్ ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళు ఇంతవరకు ఎందుకు కనిపించలేదు? సో 1 by 1 డిస్కస్ చేద్దాం. మన మెయిన్ యూనివర్స్ 616లో ఎక్స్మాన్సన్ ఆర్ ఎక్స్మెన్ని ఇంకా చూపించలేదు. సో జీన్ ఒక ఐసోలేటెడ్ రన్అవే టీనేజర్. మూవీలో తనని తన సిస్టర్ శారా గ్రేని వాళ్ళ మదర్ అబాండన్ చేసినట్టు చూపించారు. సో ఇన్ని రోజులు వాళ్ళు హైడింగ్లో ఉన్నారు. అండ్ తన సిస్టర్ శారాని డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ DODC వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ కోసం తీసుకెళ్లిపోవడం వల్ల తను రివెంజ్ కోసం బయటకు వచ్చింది. నెక్స్ట్ ఎర్త్ 616లో వేరే మ్యూటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఎంసీయూలో నేమోర్ అండ్ కమలా ఖాన్ ని మ్యూటెంట్స్ అని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు శారా గ్రే అండ్ జీన్ గ్రే కూడా యాడ్ అయ్యారు ఆ లిస్ట్ లో. అండ్ కామిక్స్ ప్రకారం యాక్చువల్లీ వాండా అండ్ తన పిల్లలు కూడా మ్యూటెంట్సే. బట్ మార్వెల్ కి అండ్ ఫాక్స్ కి మధ్య ఉన్న రైట్స్ ఇష్యూ వల్ల వాళ్ళని మ్యూటెంట్స్ లా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇప్పుడు ఎలాగో డిజ్నీ ఫాక్స్ ని కొనేసింది కాబట్టి మార్వెల్ వాండాని తన పిల్లల్ని మ్యూటెంట్స్ అని కాయిన్ చేయొచ్చు. మరి వాళ్ళు ఎలా చూపిస్తారో మనకి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లోనే తెలుస్తుంది. వీళ్ళు మనకి కనిపించని వాళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉంది. DODC వాళ్ళు సీక్రెట్ గా వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టు కూడా చూపించే ఛాన్స్ ఉంది. ప్లస్ ఎర్త్ 616లో ఎక్స్ జీన్ రీసెంట్ గానే మాస్ లెవెల్లో యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయింది. దీనికి రీజన్ కాస్మిక్ ఎనర్జీ ఈవెంట్స్ లైక్ ఇన్ఫినిటీ స్టోన్ స్నాప్సా లేక మల్టీవర్సల్ షిఫ్ట్సా ఏంటి అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి ఫ్యూచర్ లోనే తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మూవీ ఎండ్ లో జీన్ గ్రే ఎక్కడికి వెళ్తుంది? తను అప్స్టేట్ న్యూయార్క్ కి వెళ్తుండొచ్చు. కామిక్స్ లో అక్కడే చార్ల్స్ ఎగ్జేవియర్స్ స్కూల్ ఫర్ గిఫ్టెడ్ యంగ్స్టర్స్ ఉంటుంది. తన సిస్టర్ శారాని పోగొట్టుకున్న తర్వాత తనలాంటి వాళ్ళ కోసం వెతుకుతూ జీన్ జర్నీ చేస్తుండొచ్చు. ఈ సింగిల్ సీన్ తో ప్రొఫెసర్ ఎక్స్ అండ్ MCU ఎక్స్మెన్ రీబూట్ ని హింట్ చేస్తుండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పీటర్ తో ఎన్కౌంటర్ తర్వాత పనిషర్ తన నేచర్ మార్చుకుంటాడా? నాకు తెలిసి నో. పీటర్ తో ఒక బాండ్ అయితే క్రియేట్ అయింది పనిషర్ ఆర్ ఫ్రాంక్ కి.
సో మేబీ తనతో ఉన్నప్పుడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, బట్ ఇన్ జనరల్ తన నేచర్ మార్చేస్తే ఆ క్యారెక్టర్కి ఉన్న స్పెషాలిటీ అండ్ ఇండివిడ్యువాలిటీ పోయే ఛాన్స్ ఉంది. సో ఐ డోంట్ థింక్ దిల్ డూ దాట్. నెక్స్ట్ క్వశ్చన్, మూవీ ఎండ్లో హల్క్ సిచ్యువేషన్ ఏంటి? హల్క్ డూమ్స్డేలో ఉంటాడా? ఫ్యూచర్ MCU ప్రాజెక్ట్స్లో హల్క్ ఇలా సావేజ్గానే ఉంటాడా? ఇన్ని రోజులు బ్యానర్ మెయింటైన్ చేసిన స్మార్ట్ హల్క్ పర్సనాలిటీ అయితే దెబ్బతిన్నట్టే. మూవీ ఎండ్లో బ్యానర్ని అంబులెన్స్లో ఎక్కించి తీసుకెళ్లడం చూపించారు. యాజ్ ఆఫ్ నౌ బ్యానర్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ వీక్గా ఉన్నాడు. ప్రాబబ్లీ అందుకే అతన్ని డూమ్స్డే క్యాస్ట్లో అనౌన్స్ చేయలేదు. బట్ చెప్పలేము, సడన్గా మూవీలో కనిపించొచ్చు. బట్ ఐ థింక్ హీ వోంట్ అపియర్. సీక్రెట్ వార్స్ మూవీలో కనిపించొచ్చు. ఆల్రెడీ సీక్రెట్ వార్స్ మూవీ రిలేటెడ్ కాన్సెప్ట్ ఆర్ట్స్లో హల్క్ ఇమేజెస్ బయటకు వచ్చాయి. అండ్ హల్క్ ఇలానే సావేజ్గా ఉంటాడా అంటే ఆనెస్ట్లీ అది మార్వెల్ ఎలా హ్యాండిల్ చేస్తుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మోస్ట్లీ ఇంకా బ్యానర్ని ఇలా తన 2 పర్సనాలిటీస్ మధ్య స్ట్రగుల్ అవుతున్నట్టు చూపించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫినిటీ వార్ తర్వాత హల్క్ని స్మార్ట్ హల్క్లా చూపించడం చాలామంది ఫ్యాన్స్కి నచ్చలేదు. సో మేబీ ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో చూపించినట్టు హల్క్ని ఇలా సావేజ్గానే చూపించే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. మరి మార్వెల్ ఏం చేస్తుందో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్, మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ మీనింగ్ ఏంటి? మూవీ ఎండింగ్లో స్పైడీ ట్రాకర్ యాప్ ఎర్త్ మీద స్పైడీ ఉన్నట్టు చూపించి సడన్గా మిస్ అయినట్టు కనిపించి జూమ్ అవుట్ అయ్యి అవుటర్ స్పేస్లో లొకేషన్ ఫౌండ్ అని కనిపిస్తుంది. ఈ సీన్కి 2 మీనింగ్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకటి, ఆ ట్రాకర్లో కనిపించింది మన యూనివర్స్ స్పైడర్ మ్యాన్ కాకపోవచ్చు. డూమ్స్డే మూవీ లీక్స్ ప్రకారం డూమ్స్డే మూవీ స్టార్టింగ్లో టోబీ మ్యాగ్వైర్ యూనివర్స్ X-Men యూనివర్స్తో కొలైడ్ అవుతుంది. సో ఇది దానికి హింట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా మన యూనివర్స్ స్పైడర్ మ్యాన్ సడన్గా ఫెంటాస్టిక్ ఫోర్ స్పేస్ షిప్కి ఆర్ బ్యాటిల్ వరల్డ్కి ట్రాన్స్పోర్ట్ అయినట్టు చూపించే ఛాన్స్ కూడా ఉంది. దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకి డూమ్స్డే ఆర్ సీక్రెట్ వార్స్లోనే తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎగ్జాక్ట్లీ మూవీకి రిలేటెడ్ కాదు, బట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ దిస్, విచ్ ఈజ్ మైల్స్ మొరాల్స్ MCU లైవ్ యాక్షన్లో కనిపిస్తాడా? కేవలం MCU లైవ్ యాక్షన్ మూవీస్ అండ్ సిరీస్ చూసే వాళ్ళకి ఈ క్యారెక్టర్ గురించి తెలియకపోవచ్చు. బట్ స్పైడర్వర్స్ యానిమేటెడ్ మూవీస్ చూసినా, ఇంతకు ముందు రిలీజ్ అయిన కొన్ని యానిమేటెడ్ సిరీస్ అండ్ PS4 గేమ్స్ చూసినా మీకు ఈ క్యారెక్టర్ గురించి తెలిసే ఉంటుంది. ఈ క్యారెక్టర్కి కొన్ని అడిషనల్ పవర్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ ఈ క్యారెక్టర్ గురించి హోమ్ కమింగ్ మూవీలో హింట్ కూడా ఇచ్చారు. I don't want those weapons in this neighborhood. I got a nephew who live here. You got that suit. You help a lot of poor people. I just thought you was gonna be black. కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేసింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ June 18th స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్వర్స్ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత దే మైట్ ఇంట్రడ్యూస్ హిమ్ ఇన్ లైవ్ యాక్షన్ అండ్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ డీల్ విత్ సోనీ. నెక్స్ట్ క్వశ్చన్, MJ మళ్ళీ పీటర్తో రీయూనైట్ అవుతుందా? షార్ట్ ఆన్సర్, మోస్ట్లీ ఎస్. మూవీలో పీటర్ ఒంటరిగా ఉండకూడదు అని రియలైజ్ అయ్యి MJ అండ్ నెడ్తో రీకనెక్ట్ అవుతాడు. అండ్ మూవీలో MJ పీటర్ రాసిన లెటర్ చదువుతుంది అండ్ తనకి ఆ మెమరీస్ ఏవి గుర్తులేవని చెప్తుంది అండ్ పీటర్ని లవ్ చేయట్లేదు అని కూడా చెప్తుంది. ఫ్యూచర్లో తనకి తన మెమరీస్ గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా మళ్ళీ తను పీటర్తో రీయూనైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇది సడన్గా కాకుండా స్టోరీలో బిల్డ్ చేస్తూ పే ఆఫ్ లాగా చూపించే ఛాన్స్ ఉంది. మరి దీన్ని ఎలా చూపిస్తారో ఫ్యూచర్ మూవీస్లో చూడాలి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మూవీలో నాకు అనిపించిన అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ నేనేమైనా క్వశ్చన్స్ మిస్ చేసినా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ డూమ్స్డే రిలేటెడ్ వీడియోస్ చూడాలనుకున్నా ఆర్ ఈ మంత్లో డిజ్నీకి సంబంధించిన D23 ఎక్స్పో జరుగుతుంది. దాంట్లో మార్వెల్ నుంచి వచ్చే అనౌన్స్మెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైడీ స్క్రీన్ పిక్స్ and also follow our Instagram page which is in the description for more updates. That's it. I'll meet you in the next video. Who are also are interconnected. They are.